మంత్రి ఉత్తమ్ కి కాళేశ్వరంపై అవగాహన లేదంటున్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కన్నెపల్లికి మేడిగడ్డతో సంబంధం లేదని తెలిపారు. కన్నెపల్లి ద్వారా పంపింగ్ చేయవచ్చన్నారు. ఉత్తమ్ అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. 30 నెలల్లో తుమ్మిడిహెట్టి పనులు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కాళేశ్వరంతోనే తెలంగాణ ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన బీఆర్ఎస్ అసత్య ఆరోపణలు చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మాట్లాడడానికి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడారు. అంటే ముఖ్యంగా కాలుష్యంలో అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలను తప్పుదోరి పట్టించే విధంగా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుందని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వాస్తవంగా ఈ యొక్క ప్రాజెక్టు మీద అవగాహన లేదు. నిన్నోడు చెప్పాడు, కూలగొట్టిరు నీళ్ళడుతుర్రు. నిన్న మేము పోయింది కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డకు సంబంధం లేదు. మేడిగడ్డల్లో నీళ్ళు ఉన్నా లేకున్నా, బ్రిడ్జ్ ఉన్నా లేకున్నా ఇక్కడ 95 మీటర్లు అంటే 90,000 క్యూసెక్స్ నీళ్ళు వస్తే కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయొచ్చు. అక్కడ మేడిగడ్డ సంబంధం లేదు. ఆయనకు మేడిగడ్డ కూడా కన్నెపల్లికి సంబంధం ఏందో కూడా తెలియదు. కన్నెపల్లి కాడ ఇప్పుడు మోటార్ లాంచ్ చేసే అవకాశం ఉన్నది. మేడిగడ్డల నీళ్ళు ఉన్నా లేకున్నా, మేడిగడ్డకి నీళ్ళు పోయినా మంచిది. చెప్తున్నానండి, కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన గుండెకాయ మేడిగడ్డకు పగుళ్ళు వచ్చాయి అంటే కేటీఆర్కు ఎక్కువ తెలుసా లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎక్కువ తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. 100% కేటీఆర్ తెలుసు. ఆ డిజైన్ చేసినప్పటి నుంచి మేము ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. ఉత్తమ్ గారు తెలియదు. ఏమని ఇచ్చింది, ఎక్కడ కూడా నీళ్ళు నింపద్దని ఎక్కడ చెప్పలేక నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆ పేపర్ చూపించమని చెప్పు. వీళ్ళంట ప్రొపగండా ఇస్తున్నారు. సుందీల నింపద్దని ఎక్కడ చెప్పలేదు, అన్నార నింపలేదు. నేను ఒక్కటే ఎక్కువ చేస్తున్నాను. నువ్వు నిజంగానే అవకాశం ఉంటే మాకు 1 వీక్ టైం ఇవ్వండి, అధికారులు ఇచ్చండి. నేనే గంగుల కమలాకర్ సివిల్ ఇంజనీర్గా నేను చూసి పెడతా. రైతుల మేలు కంటే కేవలం కాళేశ్వరం అనేది కమిషన్ల కోసమే కట్టారని చెప్పి ఆయన చెప్తున్నారు. 100% మా రైతు శ్రేష్ఠ కోసమే. ఇప్పుడు ఒక్కడు కూడా నాటలేదు. కరీంనగర్ లాంటి ప్రాంతాలలో ఎక్కడో నాటలేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ మీకు రాజకీయం అవసరం, మేము రాజకీయం చేయము. మా డిమాండ్ ఒక్కటే, రైతులు నారు పోసేందుకు అవకాశం కల్పించండి. సరే, ఇప్పుడు మీరు కన్నెపల్లి నీరు పంపించాలన్నారు. ఇప్పుడు మాకు ఎల్లంపల్లికి వచ్చినాక 8 టీఎంసీలు ఏమాత్రం మరమ్మతులు చేసిన కూలిపోయే ప్రమాదం ఉంది, డబ్బులను వృధా అవుతాయి. అసలు ఎందుకోసం బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు. మేము మళ్ళీ మేడిగడ్డ నుంచి మాట్లాడుతున్నాం. నిన్న కూడా ఓన్లీ కన్నెపల్లి నుంచి మాట్లాడుతున్నాం. మీరు కన్నెపల్లికి మేడిగడ్డ అసలు తెలుసా అని ఇరిగేషన్ మినిస్టర్ గారు. కన్నెపల్లికి మేడిగడ్డకు లింక్ లేదు. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్నెపల్లి నీళ్లు ఉన్నాయి. కన్నెపల్లి నుంచి మీరు పంప్ అవుట్ చేయమని చెప్తున్నా చేతనయ్యే పరిస్థితి లేదు. ఇంకొకడండి, అప్పుడే తుమ్మడిహట్టు వద్ద కూడా ప్రాజెక్టు నిర్మాణం చేస్తే, ప్రాణహిత చేవలు ఏర్పాటు చేస్తే ఇలాంటి ఇబ్బంది ఉండేది, డబ్బులు కూడా తక్కువ అయింది. కేవలం బీఆర్ఎస్ అనేది కమిషన్ల కోసమే ఆశపడి ఈ విధమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని చెప్తున్నారు. 2.5 సంవత్సరాలే తమ్మిడిహెట్టు మీద ఒక అడుగున ముందు కింద పోనీ మహారాష్ట్ర పర్మిషన్ తీసుకొచ్చిర్రా. తమ్మిడిహెట్టు కాడ వీలు కాదు. తమ్మిడిహెట్టు వీలైతే ఇక్కడ మేము చేయము. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు. తమ్మిడిహెట్ట నుంచి 3 సంవత్సరాలు అనబట్టి ఒక ఇటు కూడా ఎందుకు పెట్టలేదు. తమ్మిడి టెండర్ పిలిచినావా, పర్మిషన్లు వచ్చినాయా? కేవలం తమ్మిడిపేట షెడ్ గురించి మీకు 20 సంవత్సరాల నుంచి కాలాపన చేసుకొని వచ్చారు. కేసీఆర్ గారు 4 సంవత్సరాల ఈ మెటీరియల్ కట్టిండు. నేను ఒకటి ఇటు మెత్తున్నా, 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు కూడా నువ్వు రిపేర్ చేయలేవా? మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఒకే విషయాన్ని చెప్తున్నారు. కన్నెపల్లి ద్వారా కూడా పంపింగ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ పంపింగ్ చేసే మాత్రం ఎల్ఎండి, మిడ్ మానేర్, లోయర్ మానేర్ నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం అసత్యమైన ఆరోపణలు చేస్తుందని చెప్పి ఆయన కొట్టిపారిస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్. అసలు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని పంపింగ్ చేయడంపై నిన్న మంత్రి ఉత్తమ్ ఏమన్నారు, బీఆర్ఎస్ పై ఎలాంటి విమర్శలు చేశారు ఒకసారి చూద్దాం. మీ కక్కుర్తికి, కమిషన్ల కక్కుర్తికి ఫాల్టీ బ్యారేజెస్ కట్టి ఈ పంపు ఆన్ చేసి అక్కడ నీళ్ళు పంపి ఈ పంపు నీళ్ళు పంపి అంటే అది దానికి అసలు పూర్తిగా ఒక సిల్లీ మూర్ఖపు మాటలు. కన్నెపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి సుందిల్ల బ్యారేజ్కి, అన్నారం బ్యారేజ్కి, అక్కడి నుంచి సుందిల్ల బ్యారేజ్కి నీళ్లు పంపడం అది టెక్నికలీ సాధ్యం కాదు. ఆ గేట్స్ దించే పరిస్థితి లేదు. ఆ ప్రాణహితలో నీళ్లు సరిగ్గా ఉపయోగించుకోవడానికి మీరు సరిగ్గా కట్టుంటే ఈ పరిస్థితి రాకపోయేది. వచ్చే వానాకాలం అంటే అప్రాక్సిమేట్లీ జూలై, ఆగస్టు 2027 వరకు ఆ 3 బ్యారేజెస్ యొక్క టెస్టింగు, రిపేరు, రీహాబిలిటేషన్ పూర్తయి ఉపయోగించే పరిస్థితి తీసుకురావడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.